10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి ఏమీ చేయలేదు ప్రజలకి, కానీ మేము 10 నెలల్లో చేసి చూపించామని అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు. మరి 10 సంవత్సరాల పాలనలో మరి కేసీఆర్ ఎందుకు చేయలేకపోయారు? తెలంగాణలో కేసీఆర్ గారు ఏమీ చేయలేదు అన్న వాళ్ళను మూర్ఖులు అనుకోవాలి. అంటే ఇండైరెక్ట్ గా మీరు పిచ్చేడు చేతిలో రాయి పెట్టారన్నట్టు. రాయి లేదు, ఇప్పుడు బాంబు ఉంది అని చేతిలో. రాయి లేదు, బాంబు ఉంది. ఎందుకంటున్నా అంటే హోమ్ మినిస్టర్ కూడా వాని చేతిలోనే ఉంది, ఇప్పుడు విద్యాశాఖ వాని చేతిలోనే ఉన్నది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడమే వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ వానంత వేస్ట్ ఇప్పుడు, ఎందుకంటే వాడిని భరించాలిగా. సెక్రటరియట్ కట్టినప్పుడు కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. ఏమని వినిపించాయి అంటే తన స్వార్థం కోసమే అయితే కేసీఆర్ పేరు మీద ఉంది. అది ఎవడు కూర్చుంటుంది ఇప్పుడు? తన స్వార్థమే చేసిండు కదా. తన స్వార్థం కోసమే ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు గడిపియలేదు? కాంగ్రెస్ ఎందుకు చేయలేదు ఇన్ని అభివృద్ధి పనులు? రేవంత్ అడిగేది కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వము అంత అభివృద్ధి చేసినప్పుడు మరి ఎందుకు గెలవలేకపోయింది? ఏం చేసి ఈ 10 నెలల్లో చేసి ఏం అభివృద్ధి చేసిండో తెలుసా రేవంత్ రెడ్డికి? నేను కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఎందుకంటే హైడ్రా తెచ్చిండు, 52 మంది పిల్లలను చంపేసిండు, ఒక అవార్డు ఇవ్వాల్సింది. చరిత్రలో నిలిచిపోయేది రేవంత్ రెడ్డి. ఈ రోజు ఒక మూర్ఖుడు. చాలా వరకు కూడా కుటుంబ పాలన తప్ప రాష్ట్ర పాలన ఏం చెయ్యలేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నేను రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ హైడ్రాన్ తెచ్చిన, అందుకే విజయోత్సవాలు కూడా మేము జరుపుకుంటున్నాము, అన్ని పథకాలు కూడా నెరవేర్చిన అని కూడా అంటున్నారు. ఏం పథకాలు? ఆ పథకాలు అడుగుతున్నాం కాబట్టి అరెస్టులు అవుతున్నాయి. ఆ పథకాలు అడుగుతున్నాం కాబట్టి అందరినీ లోపటేస్తున్నాడు. ఆ పథకాలు అడుగుతున్నాం కాబట్టి అందరి ఇళ్లలో పంటి మీరు తీసుకుపోతారు. ఇప్పుడు అన్ని ఫ్లైఓవర్, ఇప్పుడు మా దగ్గర జూ పార్క్ దగ్గర ఒకటి ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తుండు. ఎవరిది? ఎవరు ఆయానంలో అయింది? మా దగ్గర అయింది. మేం చేసిన దానికి నువ్వు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తున్నావు. దాని అభివృద్ధి అంటారా? అంటే సొమ్ము ఒకటిది సోకొకటిది అంటున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిరంటారు తెలంగాణలో. అత్త సొమ్ము తీసుకుపోయి అల్లుడు దానం చేసిండంటే అట్లాంటి వాడు రేవంత్ రెడ్డి. అంటే ఓపెన్ గా అంటున్నారు. ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు బయటికి వస్తున్నారు అంటే మళ్ళా కుటుంబం అంతా కలిసి కాంగ్రెస్ ని అనగదొక్కడానికే ప్లాన్లు వేస్తున్నారు. కాంగ్రెస్ ని అనగదొక్కడం కాదు, బొంద పెట్టేస్తాం కాంగ్రెస్ ను. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, ఫైర్ బ్రాండ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ భవన్లో ఎప్పుడు ఏ మీటింగ్ జరగనివి బీఆర్ఎస్ తరఫున మాత్రం చాలా గొంతును పెద్దగా చేసుకొని కూడా బీఆర్ఎస్ తరఫున, కేసీఆర్ గారి తరఫున ముఖ్యంగా నేనున్నాను అంటూ కూడా ప్రతి సవాల్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ తను సవాల్ విసిరడంలో ముందుంటారని కూడా చెప్పొచ్చు. తనే బీఆర్ఎస్ కార్యకర్త కూడా. తన పేరు మంజుల, హోల్ సిటీ. మంజుల గారు మన ముందు ఉన్నారు ఇప్పుడు హిట్ టీవీ స్టూడియోలో. ఎందుకంటే రేపు కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంగరంగ వైభవంగా కూడా విజయోత్సవాలు కూడా జరిపించుకోబోతుంది. కానీ చాలామంది ప్రజలు కావచ్చు, అలాగే ప్రతిపక్షాలు కావచ్చు, ఏం సాధించారు అని చెప్పేసి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు అని కొంతమంది అంటూ ఉన్నారు. అదే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. సచివాలయానికి మార్పులు చేర్పులు అంటూ గేట్ల మార్పిడి కావచ్చు, అలాగే తెలంగాణ తల్లి మరి అవతారాన్ని కూడా మార్పులు చేర్పులు చేసి అమ్మవారిని ఈరోజు చూపిస్తున్న సందర్భం కూడా. తొందరలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. మరి అవన్నిటిపైన మరి మంజుల గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం ఎలా ఉన్నారు? బాగున్నారు. తెలంగాణ భవన్లో ఫైర్ బ్రాండ్, భవన్ మొత్తం రీసౌండ్ అంతే కదమ్మా. ఎందుకంటే బీఆర్ఎస్ తరఫున ఆ ఉద్యమాలలో మీరు పాల్గొని అన్నీ చేసి కేసీఆర్ గారితో, కవితక్కతో, హరీష్ రావు గారితో, కేటీఆర్ అన్నతో కూడా మీరు కలిసి నడవడం కూడా జరిగింది. హోల్ సిటీలో మంజుల గారు అంటే ఒక పేరుంది కూడా. తప్పకుండా ఉంది. మరి కొన్ని విషయాలు ఇప్పుడు జరుగుతున్న విషయాలలో మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది ప్రజలు అంటున్నారు, అదే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎలిగేషన్ చేస్తుంది. ఏమని అంటే 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి ఏమీ చేయలేదు ప్రజలకి, కానీ మేము 10 నెలల్లో చేసి చూపించామని అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు. మరి 10 సంవత్సరాల పాలనలో మరి కేసీఆర్ ఎందుకు చేయలేకపోయారు? నేను మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఒకసారి నమస్కారం చెప్తున్నానమ్మా. తెలంగాణలో కేసీఆర్ గారు ఏమీ చేయలేదు అన్న వాళ్ళను మూర్ఖులు అనుకోవాలి. కాంగ్రెస్ పాలన ఈ 10 నెలలు కాదు,
50 సంవత్సరాలు కూడా వాళ్ళే పాలించారు, అది మర్చిపోయినట్టుండ్రు కాంగ్రెస్. మార్పుల 50 సంవత్సరాలు అనేది కూడా మర్చిపోయినరు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళలో మైండ్ దొబ్బిందని ఇంకో ఛానల్లో కూడా చెప్పిన, పిచ్చోళ్ళు ఒకటి అయిపోయినరు. రేవంత్ రెడ్డి చేతిలో తెలంగాణను పెట్టిన తర్వాత పిచ్చోళ్ళు అయినరు. సీనియర్స్ కూడా ఏమనలేకపోతున్నారు ఈ చిట్టినాయుడిని దిక్కించి. ఎందుకంటే ఎక్కడ అంటే అందరిని అన్నాడు కదా, తను అన్నది ఏంటంటే తొక్కుకుంటా శవాల మీద తొక్కుకుంటా పేగులు వేసుకుంటా వచ్చినోడు రేవంత్ రెడ్డి. కాబట్టి గత 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనే, గత 10 సంవత్సరాలు బాపు కేసీఆర్, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్, తెలంగాణ వచ్చిన తర్వాత 10 నెలలు పాలించిండు రేవంత్ రెడ్డి. కాబట్టి మార్పు అనేది ప్రజలు చూస్తున్నారు. ఆ చిట్టినాయుడు వాడు అంటే వాడు 50 సంవత్సరాల కింద లేకుండే, కాంగ్రెస్ లో లేకుండే కదా. అప్పుడు సోనియా గాంధీ ఆయనకు దయ్యంలాగా కనిపించింది. ఇప్పుడు సోనియా గాంధీకే పుట్టినా అంటున్నాడు, తల్లి అంటుండు. మా తల్లిని ఏమంటారు, వాడు ఎప్పుడు అంటారు కదా పిచ్చోడు, ఒక సైకో, డ్రగ్స్ తీసుకునేటోడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియడు. వాడు సైకో ఒకడు, సైకో. కాబట్టి 50 సంవత్సరాలది మర్చిపోయిండు, 10 సంవత్సరాల తెలంగాణలో అభివృద్ధి మర్చిపోయిండు. ఇప్పుడు వాని చేతిలో పెట్టినాము, వాడు పిచ్చోన్లాగా మాట్లాడుతున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా మీరు పిచ్చేడు చేతిలో రాయి పెట్టారన్నట్టు. రాయి లేదు, ఇప్పుడు బాంబు ఉంది అని చేతిలో. రాయి కొత్తలో అనుకున్నాం, ఏదో రాయి పట్టుకున్నాం పిచ్చోని చేతిలో అనుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో రాయి లేదు, బాంబు ఉంది. ఎందుకంటున్నా అంటే హోమ్ మినిస్టర్ కూడా వాని చేతిలోనే ఉంది, ఇప్పుడు విద్యాశాఖ వాని చేతిలోనే ఉన్నది. ఒక 8 మినిస్టర్స్ వాని చేతి కింద పెట్టుకున్నాడు. వాడైగా నేనే రాజు నేనే అంటాడు కదా, అట్లాంటి పాలన తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడమే వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ వాడంత వేస్ట్ ఇప్పుడు, ఎందుకంటే వాడిని భరించాలిగా. వసుదేవుడు అంత తోడు గాడిది కాలు పట్టినట్టు అయిపోయింది మా పరిస్థితి. వాడు గాడిది, మేము వసుదేవుడు. తెలంగాణ ప్రజలందరూ వాడు చెప్పినట్టు వినాలి, లేకుంటే వాడు బాంబులు, లేకుంటే అరెస్టు, కాల్చుడు. తెలంగాణలో అభివృద్ధి లేదని చెప్పుకునేటోడు రేవంత్ రెడ్డి అట్లాంటి పిచ్చోడు ఒకడే చెప్పుకుంటాడు. ఎందుకంటే మైండ్ పనిచేయడానికి అభివృద్ధి కనిపించదు, మైండ్ పనిచేస్తలేదు. అంటే మరి మీరు అంటున్నారు కదా అభివృద్ధి జరిగింది 10 సంవత్సరాల పాలన. మేమనడం కాదు తల్లి, మీకు మళ్ళీ అదే చెప్తున్నా, మేమనడం కాదు. తెలంగాణ రాకముందు ఎట్లున్నది ఇవన్నీ అయితే మీడియా అయితే ఇప్పుడు చాలా ఉన్నది అభివృద్ధి, అప్పుడైతే ఏం లేకుండే. ఇప్పుడు చూసుకోండి, అప్పుడు చిత్రాలు ఇప్పుడు చిత్రాలు, అప్పుడు ఎట్లుండే, ఒకప్పుడు నల్లగొండ ఎట్లా ఉండే. మరి అంత అభివృద్ధి జరిపించినప్పుడు వాడు మాట్లాడింది వాడే కదా. ఇప్పుడు వాడు ముఖ్యమంత్రి అయిండు, వాని చేతిలో చిట్టినాయన చేతిలో పెట్టేసారు, వాడు ఏది చెప్తే అదే నమ్మాలి ఇప్పుడు. లేకుంటే వాడు బాంబులు వేపిస్తాడు, లేకుంటే చంపేపిస్తాడు, అరెస్టులు చేపిస్తున్నాడు. ప్రశ్నించే గొంతును నొక్కేటోడు రేవంత్ రెడ్డి. బూతులు బాగా విన్నారు, ఎంటర్టైన్మెంట్. ప్రజలకు కూడా మార్పు తెలియాలి. అభివృద్ధి చేయనప్పుడు ఒకప్పుడు మనం బయట పోయి బతుకుతుంటాం తల్లి. మన మహబూబ్ నగర్, కరీంనగర్ అభివృద్ధి జరగలేదు. మన కళ్ళు మళ్ళీ పచ్చకామర్లోనికి అంతా పసుపు అంటారు కదా, వానికి ఏం అభివృద్ధి తెలుస్తలేదా? ఇప్పుడు ఈ రోజు ఇంత చిన్న ఏడాది నుంచి 2 ఏళ్ల పిల్లలకు అడిగితే అభివృద్ధి ఏందో చెప్తారు. ఒకప్పుడు నేను 10 సంవత్సరాల కింద అంబేద్కర్ విగ్రహం ఉండేనా, 10 సంవత్సరాల కింద మనకు సెక్రటరేట్ ఉండేనా? ఎవడు కట్టించిండా? నా అయ్య కట్టించిండా? ఆడ కట్టించిండా? ఎవడు కట్టించిండు? ఎల్లవై కూర్చుంటుండి. ఇప్పుడు అభివృద్ధి కాదా? ఇప్పుడు ఇవన్నీ ఫ్లేవర్లు అందరూ వాడిని అయ్యేపించిందా? సోనియా గాంధీ ఇప్పించింది. అసలు వానితో మాట్లాడేంత చెప్తున్నా కదమ్మా, తెలివి ఉన్నోడు వానితో మాట్లాడలేడు, వాడు పిచ్చోడు. సెక్రటరియట్ కట్టినప్పుడు కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. ఏమని వినిపించాయి అంటే తన స్వార్థం కోసమే అయితే కేసీఆర్ పేరు మీద ఉంది అది. ఎవడు కూర్చుంటుండి ఇప్పుడు? తన స్వార్థమే చేసిండు కదా. తన స్వార్థం కోసమే ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు గట్టిపోయలేదు? కాంగ్రెస్ ఎందుకు చేయలేదు ఇన్ని అభివృద్ధి పనులు? 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఏం పీకిందంట? ఈ రోజు 10 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసిన తర్వాత నువ్వు అంతా క్లీన్ చేసి అంత చైర్ మీద వచ్చి కూర్చొని ఈ రోజు అభివృద్ధి ఏం లేదంటే కళ్ళకేమన్నా గంతలు కట్టుకుంటారా పబ్లిక్? పిచ్చోళ్ళు అనుకుంటుండా? తెలంగాణ నంబర్ 1 తెలివిలో ఉన్నది కాబట్టి ఈ రోజు మళ్ళీ ఇట్లాంటి పిచ్చోని చేతికి 1.2% మేము పోయినాం. వీని పిచ్చి మాటలు, వీని బూతు మాటలు విని ఎంటర్టైన్మెంట్ అయ్యే ప్రజలు మోసపోయినారు. అది కూడా యూత్. ఆ యూత్ కూడా తెలుస్తుంది ఇట్లాంటి పిచ్చోనికి ఎందుకు ఇచ్చినామని. చెప్పు తీసుకొని వాళ్ళ చెప్పు వాళ్ళు కొట్టుకుంటున్నారు. అర్థమైందమ్మా? ఇంటింటికి పోయి కాలు మొక్కిండు రేవంత్ రెడ్డి. ఏం ప్రజలలో పోయి ఏం ప్రగతి పదాం చేస్తాము, అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పలే. సోనియమ్మ ఇచ్చింది కాబట్టి ఈ రోజు సోనియమ్మ ఎట్లయిపోయింది వీనికి? ఒకప్పుడు భూతంలాగా కనిపించింది, సోనియమ్మ ఎట్లయింది? మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ భూతం అయిపోతుంది. ఓటుకు నోటు కేసు తీసిందంటే భూతం అయిపోతుంది, వేరే దాంట్లోకి పోతాడు, కథం అయిపోతుంది. వాడు నోటికి ఎవడు నమ్ముతాడమ్మా? అట్లాంటి మూర్ఖుడు. నేను చెప్తున్నా కదా, ఒక మూర్ఖుడు. ఈ రోజు ఒక మూర్ఖుడు
అంటారు కదా ధృతరాష్ట్రునికి కంతలుగా అది కట్టేసినట్టు కట్టేసి వాడు పాలన చేస్తుండే ఈ రోజు ఒక ధృతరాష్ట్రుడు ప్రజలకు గట్టారంటారా కళ్ళకు గంతలు రేవంత్ రెడ్డికి గట్టిండ్రు వానికి ప్రగతే కనిపిస్తలేదంటే ఏమంటాడు ఆంధ్రాకి ప్రగతి చేయడానికి చూస్తున్నాడు తెలంగాణను పడేసి ఆంధ్రాను ప్రగతి పదంలో చూపించడానికే ఈ రోజు హైడ్రా తీసుకొచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వము అంత అభివృద్ధి చేసినప్పుడు మరి ఎందుకు గెలవలేకపోయింది ఎందుకు గెలవలేకపోయిందంటే ఇట్లాంటి మూర్ఖుడు మాటలు బూతులు మాట్లాడిండు కదా పొద్దున్న లేస్తే బూతులు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అనిపించింది మార్పు ఏం చేస్తాడు అనుకోడు మార్పు చూసిండు కదా 2 నెలలు 3 నెలలనే ఏడుస్తున్నారు పబ్లిక్ రోడ్ల మీద గురికొస్తున్నారు పోలీస్ వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చారు కలెక్టర్ ను కొట్టిపిచ్చే స్థాయికి తీసుకొచ్చిండు మార్పు ఇదంతా మహిళలు కొట్టుకునే స్థాయికి గురుకులాలలో 52 మంది విద్యార్థులు చనిపోయినారు రేపులు అవుతున్నాయి ఇవన్నీ మార్పే 10 సంవత్సరాలలో చేయలేని మార్పు రేవంత్ రెడ్డి చేసిండు మార్పు ఈ మార్పును ప్రజలు ఎంతవరకు తీర్పునిస్తాడో రేవంత్ రెడ్డి చూసుకోవాలి ఇప్పుడు వాందివాడ చెప్పుకుంటాడు డబ్బా ఉల్టా చెప్పిండంటే లోపటేపిస్తాడు ఛానల్ వాళ్ళు భయపడుతున్నారు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు గుంపు మేస్త్రికి ఆ గుంపు మేస్త్రికి మేము భయపడము మేము ఉద్యమాలలో తిరిగిన వాళ్ళము కేసీఆర్ ని లొంగ తీసుకోవాలని చెప్పేసి ఎంతో మంది ఎన్నో శక్తులు చూసిరు ఈ రోజు కవితక్కని కూడా చెయ్యాలని చెప్పేసి వీనికి మోదీది ఉన్నది రాహుల్ గాంధీది ఉన్నది వీళ్ళందరూ సపోర్ట్ చంద్రబాబు నాయుడుది ఉన్నది చిట్టినాయుడికి ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు ప్రగతి పదంలోకి తీసుకుపోతుండ్రు కాబట్టి కేసీఆర్ ని అనగదొక్కడానికి చూసిండ్రు ఎంత అనగదొక్కుతారో అంత రేంజ్ లో మళ్ళీ కేసీఆర్ బయటకు వస్తున్నాడు తెలంగాణ తీసుకొచ్చిన బాపు మా కేసీఆర్ వీడి చరిత్రలో వీడు కొట్టుకపోతాడు వీడు ఎంత అంటున్నాడో అంత కొట్టుకపోతాడు తెలంగాణ తెచ్చింది ఎవరమ్మా అప్పుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు నేను అడుగుతాను ఇప్పుడు ఎక్కడున్నాడు అప్పుడు ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడే అధికారం కూడా వానికి లేదు తెలంగాణ ప్రజలే అసలు తెలంగాణ ప్రజలు కూడా చిన్న చూపు అసలు వాళ్ళకు ఎట్లా వేసుకున్నాము ఎట్లా తెచ్చుకున్నాం అనేది స్థాయికి తీసుకొని వచ్చింది ఈరోజు ఇప్పుడు 2 రోజుల క్రితము హరీష్ రావు గారిని అలాగే పాడి కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని వేర్వేరు చోట్ల కూడా స్టేషన్లలో ఉంచడం కూడా జరిగింది అరెస్ట్ చేసి అదే విధంగా ఈ అరెస్ట్ వెనకాల కూడా బీఆర్ఎస్ఏ కుట్ర పన్నింది కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పు పట్టడానికి ప్రజల దృష్టిలో అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు వస్తాయి దానికి మీరు ఏమంటారు వ్యాఖ్యలు నేను చెప్తున్నా కదమ్మా ఈడ వచ్చి నేను కూర్చున్నందుకు కూడా నా మీద కూడా సృష్టించవచ్చు ఎందుకు పోయిండ్రు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని హరీష్ అన్న పోతేనే హరీష్ అన్నని చేసిండ్రు హరీష్ అన్నని ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మేము గచ్చిబౌలికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు నిన్నెందుకు చేసిండు హౌస్ అరెస్ట్ మమ్మల్ని నన్ను ఓల్డ్ సిటీలో ఉంటా నేను ఓల్డ్ సిటీలో నా ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ చేసిండ్రు ఎందుకు చేసిండ్రు అంటే వీనికి దమ్ము లేదు మేము అంబేద్కర్ విగ్రహానికి ఇప్పటి వరకు 1 year లో ఒక పువ్వుల దండ వేయలేదు జై భీమ్ అనలేదు వీడు ఎక్కడికి నుంచి వచ్చిండమ్మా వీడు RSS మనిషి ఈ రోజు నువ్వు ఎవరు ఆనవాళ్ళు చేస్తావు పక్కకు పెట్టు ఏ ప్రభుత్వం ఉన్నా గానీ ఆ ప్రభుత్వాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోయిన తర్వాత నువ్వు పెడతావు అవన్నీ మేము తీయాలంటే ఎట్లా తీస్తాము చెప్పమ్మా ఇప్పుడు తెలంగాణ రాకముందు అన్ని మన ట్యాంక్ బండ్ మీద ఉండే విగ్రహాలు అవన్నీ తీయాలంటే కేసీఆర్ తీయకపోతుండేనా వీనట్లాంటి మూర్ఖుడు కాబట్టే ఈ రోజు తెలంగాణ తల్లిని పెడదామనుకున్నాము తెలంగాణ తల్లి కాకుండా ఒక దయ్యాన్ని పెట్టినట్టు పెడుతున్నాడు వాడు దయ్యాన్ని పెట్టినట్టు పెడుతున్నాడు అంతే మళ్ళీ మరి 8వ తారీఖున 8 కాదు 9 8వ తారీఖున విజయోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిపించుకుంటారు దేనికోసం చేసుకుంటుండు వాడు పిచ్చి పాలన మంచిగుందని వాడే చేసుకుంటుండు ఏం అభివృద్ధి జరగలేదంటారా ఏం చేశారు ఈ 10 నెలల్లో చేసి ఏం అభివృద్ధి చేసిండో తెలుసా రేవంత్ రెడ్డికి నేను కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఎందుకంటే హైడ్రా తెచ్చిండు 52 మంది పిల్లలను చంపేసిండు ఒక అవార్డు ఇవ్వాల్సింది చరిత్రలో నిలిచిపోయేది రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక మూర్ఖుడు ఒక ధృతరాష్ట్ర పాలన ఒక కంసుడు ఎంత మంది అయితే ద్రోహులు ఉన్నారో మహాభారతంలో గాని రావణాసుడు గాని అవన్నిటికీ హ్యాట్రిక్ వీనికే ఇవ్వాలి అవార్డు వీనికే ఇవ్వాలి ఎందుకంటే మేము ఒప్పుకుంటాం రేవంత్ రెడ్డి నంబర్ 1 year లో చేసిండు హ్యాట్రా నేనే ఇస్తామనికి అవార్డు ఒకటి ఇవన్నిటిది ఎంత మంది అయితే నాశనానికి కారణమో ఆ నాశనానికి కారణం రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఎలిగేషన్స్ చేయడం కూడా జరిగింది ఏం చేసిండంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అయితే మొత్తం కూడా సర్వనాశనం చేసిండు తెలంగాణను అందుకే ఆయన కుక్క చావు చేస్తాడని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా చాలా వరకు కూడా కుటుంబ పాలన తప్ప రాష్ట్ర పాలన ఏం చెయ్యలేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఇప్పుడు నేను రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ హైడ్రాని తెచ్చిన అందుకే విజయోత్సవాలు కూడా మేము జరుపుకుంటున్నాము అన్ని పథకాలు కూడా నెరవేర్చిన అని కూడా అంటున్నారు ఏం పథకాలు ఆ పథకాలు అడుగుతున్నాం కాబట్టి అరెస్టులు అవుతున్నాయి ఆ పథకాలు అడుగుతున్నాం కాబట్టి అందరినీ లోపటేస్తున్నాడు ఆ పథకాలు అడుగుతున్నాం కాబట్టి అందరి ఇళ్లలో పంటి మీరు తీసుకుపోతారు ప్రజలను ఆటో వాళ్ళకి ఏం న్యాయం చేసిండు తల్లి
బస్సులు తెచ్చిండు. హైడ్రా ఎందుకు అంటే ఇల్లు గులగొట్టడంలో అభివృద్ధి. ఒక ఇల్లు కట్టి ఒక పెళ్లి చేసి చూడమని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఒక ఇల్లు కట్టిండా? ఇదే వాళ్ళ ఇల్లు గులగొట్టి కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్లు ఇస్తావా పిచ్చోడా నువ్వు? ఒక గజం భూమిలో ఒక ఇల్లు కట్టిండా అడుగు రేవంత్ రెడ్డిని. మేం చేసిన దానికే పోయి ఇనాగ్రేషన్ చేస్తుండు. వీని మొహం ఎక్కడుంది? ఒక గజానికి కూడా వీడు ఏం ముగ్గు వేయలేదు, ఒక గజానికి ముగ్గేయలే. ఇప్పుడు అన్ని ఫ్లైఓవర్, ఇప్పుడు మా దగ్గర జూ పార్క్ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తుండు. ఎవరిది? ఎవరు ఆయానంలో అయింది? మా దగ్గర అయింది. మేం చేసిన దానికి నువ్వు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తున్నావు. దాని అభివృద్ధి అంటారా? అంటే సొమ్ము ఒకటిది సోకొకటిది అంటున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిరంటారు తెలంగాణలో. అత్త సొమ్ము తీసుకుపోయి అల్లుడు దానం చేసిండంటే అట్లాంటి వాడు రేవంత్ రెడ్డి. అట్లాంటి అంతే. ఇప్పుడు అత్త సొమ్ము తీసుకుపోయి అల్లుడు అని అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన అన్ని తీసుకొని సోనియమ్మకు పెడుతుండు. అప్పుడు సోనియమ్మ దయ్యం అయిపోయింది. ఇప్పుడు సోనియమ్మకి తీసుకుపోయి మూటలు ముళ్ళలు ఇస్తున్నాడు. వీడిని ఎందుకు దించుతలేరు? ఇట్లాంటి మూర్ఖుని పెట్టుకుంటారా కాంగ్రెస్ లో? సీనియర్స్ లేరా అమ్మ? ఎంతమంది అంటున్నాడు. వాడే కుల చెప్పిండు కదా. ఎంతో మంది శవాల మీద తొక్కుకుంటూ వచ్చినా కాబట్టి ఈ రోజు ఉన్నా అంటే ఎంతమందిని చంపిండో. ఈ రోజు నిన్న అక్కడ ఎక్కడ పోలీసు అక్కడ దగ్గర పోయి గన్ చూపిస్తున్నాడు. గన్నులు వేల్చేటోడే వీడు. ఒక సీఎం గన్నులు వేల్చుకుంటూ చూపిస్తున్నాడు అంటే ఇక అర్థం చేసుకో, ఇక జనాల మీద కూడా గన్నులు వేల్చడానికి సిద్ధం చేసుకుంటారు. మరి న్యాయపరంగా అంత తెలంగాణ ప్రజలకు మంచి చేసిన కేసీఆర్ గారు మరి ఎందుకు ఇప్పుడు బయటకు వస్తలేరు? బయటికి రావాల్సిన పని ఏముందమ్మా? బయటికి వస్తేనే అయిపోతుందా? వీళ్ళ గుంపు మేసి రోడ్ల మీద తిరుగుమంటావా? మరి కాదు, ఆ గుంపు అట్లా తిరిగితే ప్రజల మాట వినమ్మా. అట్లా తిరిగి పట్టించుకుంటే ప్రజల పాలన చేసినట్ట. కేసీఆర్ ఎక్కడున్నా కేసీఆర్ ని గుర్తు చేస్తున్నారే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం. రైతు ఇవన్నీ సంక్షేమ పథకాలు లేని కేసీఆర్ ఎందుకు గుర్తు చేస్తారమ్మా? తెలంగాణ తెచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చిండు కాబట్టి మళ్ళీ ప్రజలు ఎందుకు? ఈయన జనాలలో ఉండగానే అయిపోతుందా? గుంపులలో తిరిగి ఆలెంబడి గుంపు మేస్త్రిలాగా సెక్రటరేట్ లా గుంపు మేస్త్రి అది కట్టేటప్పుడు నిలవడంగానే అంటే నేను మేస్త్రిని కాబట్టి ఎట్లా ఉన్నది ఏమున్నది అని చూసుకుంటుండు. అట్లుంటే సీఎం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏ పొజిషన్లో ఉండాలో వానికి ఇంగిత జ్ఞానం అనేది లేదు రేవంత్ రెడ్డికి. కాబట్టి నేను ప్రజలలో తిరగంగానే మనకు అంటారు ఇక నాకు బండబూతులు వస్తాయి వానలాగా ఎండబెట్టి వాళ్ళ ఎంబడి తిరగంగానే అయిపోతుందా తల్లి? వాడు బిర్యానీ తింటాడు, వీళ్ళకి కారం మెతుకులు కూడా లేవు, పబ్లిక్ లో తిరగంగానే అయిపోయిందా? సంక్షేమ పథకాలన్నీ కొట్టుకుపోయినట్ట. రేవంత్ రెడ్డి ఊర్ల పొంటి దాని పొంటి తిరుగుకుంటా వాని బ్యాగులు నింపుకుంటుండ అంతే. అంటే మరి 10 సంవత్సరాల పాలనలో కేసీఆరే అన్ని నెరవేర్చలేకపోయారు, 10 నెలల్లో మేమేం నెరవేరుస్తాం అంటున్నారు. అందుకే మేము ఇప్పటి వరకైనా సగం కంటే ఎక్కువ నెరవేర్చినాం అని అంటారు. సగం కన్నా ఎక్కువ ఏం నెరవేర్చిండంట? రైతు బీమా ఇచ్చిండటనా? రైతు బంధు ఇచ్చిండటనా? 40 లక్షలు 40 నుంచి 50 లక్షల మందికి 22 లక్షల మందికి ఇచ్చినామని వాళ్ళే చెప్పుకుంటారు కదా. ఇంక 22 లక్షల మంది వీని ఇంటికి ఎక్కడ పోవాలి? సోనియా గాంధీ దగ్గరకు పోవాలన్నా? మళ్ళీ కేసీఆర్ దగ్గరికి రావాలన్నా? ఎవరి దగ్గరకు పోవాలమ్మా? వాళ్ళే ఎంత చేసినా వాళ్ళే చెప్పుకుంటారు కదా. ఈ రోజు ప్రగతి ఎక్కడ 2500 ఇచ్చిందంటనా? ఎక్కడ పోవాలి? తెలంగాణ మహిళలు 1 కోటి మంది మహిళలకు ఇస్తా అన్నాడు. మళ్ళీ తులం బంగారం ఇచ్చిండటనా? 3 నెలల పెన్షన్ ఎగ్గొట్టేసిండి ఇచ్చిండటనా? వృద్ధులది ఈ వికలాంగులది ఎక్కడ పోయినాయి? అవన్నీ ఎక్కడికించి వచ్చినాయి? ఎందుకు చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ఈ రోజు ఉన్నాడు. తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలి తండ్రి ఎట్లాంటాడో, మర్మాన తండ్రి ఎట్లాంటాడో తెలియాలి. వీడు మర్మాన తల్లి RSS ముసుగులో వచ్చినాడు వీడు. ఈ రోజు తెలంగాణ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు బాప కేసీఆర్ విలువ తెలవాలంటే జనాలకు కూడా తెలియాలి. అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం తెలంగాణ తల్లి. మరి ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు, ముఖ్యంగా బతుకమ్మ అందరికీ ఎంత ప్రతీకగా నిల్చున్న ఆ బతుకమ్మని తీసేశారు ఈ రోజున. మరి ఆ మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఒక సాధారణ అమ్మవారిని నిలబెట్టారు. మరి ఈ విషయం పైన మీరేం చెప్తారు? సాధారణ అమ్మవారి నిలబెట్టిండంటే ఆ పరిస్థితికి తీసుకొని వస్తా అని చెప్పి అక్కడ నిలబెట్టిండు. ఆమె తెలంగాణ తల్లి కూడా అన్ని సొమ్ములు ఇప్పుకుంటున్నాడు. సొమ్ములు అన్ని ఎక్కడక్కడ కడ్డాలు అన్ని ఇప్పుకుంటే వానికి బ్యాగులు నింపుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి అట్లనే నిలబెడతాడు ఆమెను. వాళ్ళ అమ్మను కూడా మార్చేసుకుంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. తల్లిని మార్చేటోడు ఒక మూర్ఖుడు. తల్లిని మారుస్తున్నాడు. ఈరోజు 20-25 సంవత్సరాల నుంచి తెలంగాణ తల్లికి మనము పూజ చేసుకుంటున్నాం. ఆ పూజ చేసుకునే తల్లినే మార్చిండంటే ఎట్లాంటి ప్రభుత్వాన్ని ఎట్లాంటి వేస్ట్ గాని తెచ్చుకున్నామో అర్థమైపోయింది జనాలకు. ఆమె కూడా అన్ని అంటే చెప్తున్నా కదమ్మా, పైనుంచి కింది వరకు అన్ని ఆమె కూడా ఒలుచుకుంటుండ అన్ని. కాబట్టి ఆమె పరిస్థితి ఇదే పరిస్థితి తీసుకొచ్చి మీకు వదిలిపెట్టేస్తా, దోచుకొని మళ్ళీ ఇచ్చేస్తా, మీరేమన్నా చేసుకోర్రి, మళ్ళా పెట్టుకోర్రి, నాకేం చేసేది ఉంది రా నాయన అన్నట్టు ఉన్నది. మొత్తం దోచుకుంటుండంటారు ఇప్పుడు తెలంగాణ అన్ని ఇప్పుకున్నట్టే కదా. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ తల్లిని మీరు ఒక్కసారి చూసిండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టేదాన్ని హస్తం ఉన్నది అంటే కాంగ్రెస్ తల్లి ఆమె.
కాంగ్రెస్ తల్లి అంటే అస్తం గుర్తు చూపిస్తుంది. మళ్ళీ అస్తం గుర్తే కదా మళ్ళా ఆమె అసలు బతుకమ్మని తీసేసిండు తల్లి, బతుకమ్మని తీసేసిండు. ఆ కంకులు పట్టుకున్నది ఆమె ఆ చేతిలోకి నుంచి రైట్ హ్యాండ్ లోకి అది తీసేసి అస్తం చూపిస్తుంది అంటే కాంగ్రెస్ తల్లి. ఇప్పుడు తెలంగాణ తల్లి పోయింది, పార్టీలకు అతీతంగా మా పార్టీ తల్లి అని పెడుతున్నాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అమ్మవారు, కాంగ్రెస్ తల్లి ఇప్పుడు ఆమె కాంగ్రెస్ తల్లి, తెలంగాణ తల్లి కాదు. తెలంగాణ తల్లి ఎట్లుందో అట్లనే ఉంటది, మేము ఆమెకే పూజించుకుంటాము, ఆమెనే ఉంటది. తెలంగాణ తల్లిని రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి చూసుకోరా, వేస్ట్ గా నీకే అరిష్టము. ఎడమకాలు ముందుకు పెట్టింది, అలా కాళ్ళకు మెట్టెలు లేవు, పుస్తెలు తాడలేదు. తెలంగాణ తల్లికి ఆమె వేసుకునే మనం నిండు ముత్తేదో ఎట్లా ఉండాలనో అట్లా లేదు. ఆ సగం వాళ్ళ భార్య రూపం ఉంది, సగం సోనియా గాంధీ రూపం ఉంది, సగం వాళ్ళ భార్య రూపం అంతే. మళ్ళీ వాళ్ళ భార్యను సోనియా గాంధీని రెండింటిని కలుపుకొని తెలంగాణ కాంగ్రెస్ తల్లిని చేసుకున్నాడు. తెలంగాణ తల్లి కాదు ఆమె, కాంగ్రెస్ తల్లి. ఆమె కాంగ్రెస్ లో. దీనిపైన మరి ప్రజల స్పందన ఎట్లుండబోతుంది అనుకుంటారు? వాళ్ళ ప్రజల స్పందన ఎట్లుంటది అదే తెలంగాణ తల్లినే చూసుకుంటాం మేము, ప్రజలు కూడా అట్లనే చూసుకుంటారు ఆమెను చూసి. ఇప్పుడు మీరు ఒక్కసారి మళ్ళీ తెలంగాణ తల్లిని చూడండి, ఎడమ కాలున్నది అంటే అరిష్టము. మనకు తల్లి ఎట్లుంటది, మనం ఫస్ట్ కడపలో పెడితే కుడికాలు పెట్టుకుంటాం మనం. రేవంత్ రెడ్డి అన్ని ఉల్టా మార్పు, ఇది కూడా తెలంగాణ తల్లిలో కూడా మార్పు చేసుకున్నాడు. కాబట్టి వాంది వాడే తవ్వుకున్నాడు, గుంత తవ్వుకున్నాడు కాబట్టి వాడు అలానే వాడే పూజ చేస్తాడు. 9వ తారీఖే విగ్రహ ప్రతిష్ట చేసుకోమని, విగ్రహ ప్రతిష్ట చేసుకోమని, వాంది వాడు కూడా పెట్టుకోమని, మన పెళ్ళాంది కూడా పెట్టుకోమను. మళ్ళీ మేము వచ్చినాక మేము తీసేస్తాం. మరి అది అట్లా ఎన్నిసార్లు అని తీస్తారు? ఏ ప్రభుత్వం ఎన్నిసార్లు అంటే అది ప్రజలకి ఇబ్బంది. నా మాట వినండి అమ్మా, మార్పు చేసిండే వాడు, మేం చేయలేదు కదా. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ ఎప్పటివి? ఎన్టీ రామారావువి. అప్పటి అవన్నీ కేసీఆర్ ముట్టిండా? కేసీఆర్ ముట్టిండా? ఇవన్నీ తీయాలంటే ఎప్పుడో తీసేస్తుంటిమి. ఆంధ్ర పాలకులు వాళ్ళ అందులో మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మహనీయులు, ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ తీసినామా మనం తెలంగాణ వచ్చిన తర్వాత? ఇప్పుడు బాపు అంబేద్కర్ది పెట్టినాం, అంబేద్కర్ దానికి వచ్చిండా వీడు ఎప్పుడన్నా? ఇప్పుడు వీడు పెట్టిన దానికి మేము ఎట్లా వస్తాము? వీడు పెట్టింది కూడా కరెక్ట్ ఉన్నదా సబబు? తెలంగాణ తల్లికి ఏం తప్పు అలా ఏమన్నా ఉన్నదా? ఆమె చేసి ఇప్పుడున్న 15-20 సంవత్సరాల నుంచి మనం ఆమెకు పూజ చేసుకుంటున్నాం. ఒక తల్లి, ఒక దేవత రూపం ఉన్నది. ఇప్పుడు ఈమె దాంట్లో ఎవరున్నారు? కాంగ్రెస్ కనిపిస్తుంది ఫస్ట్ అయితే, దాని తర్వాత వాళ్ళ భార్య, వాళ్ళ కాంగ్రెస్ ఆమె పేరేం పేరు సోనియా గాంధీ కనిపిస్తుంది. వాళ్ళకి మనం ఎందుకు పూజ చేస్తాం? తల్లి తెలంగాణ తల్లి రూపము బతుకమ్మ లేదమ్మా, మనకు బతుకునిచ్చిన ఆమెనే తెలంగాణలో బతుకమ్మ. తెలంగాణలో బతుకమ్మ అంటే అరిష్టం, అది ఇక వానికే అరిష్టం. అది ఆనవాయితీగా వస్తున్న ఇది తెలంగాణ ప్రతిష్టను కాపాడేది బతుకమ్మ. ఆ బతుకమ్మనే తీసేసిండు, తీసుకొని మంచిదే, మాకే మంచిది. నాకైతే సంతోషం ఉన్నది, అదే తల్లిని పెట్టరా నాయన, మేము పెట్టుకుంటాం. మళ్ళా ఇంకొక విషయం కూడా ఉంది, ఇదే కాకుండా ఎందుకంటే సచివాలయం అంత భారీగా సచివాలయాన్ని నిర్మించాడు కేసీఆర్ గారు, అవునా? మరి అలాంటి అంటే ఒక వాస్తును చూసి, దోషాలను చూసి అంత కరెక్ట్ గా ఎంచుకునే కేసీఆర్ గారు ఈ రోజున మరి గేట్లు ఎందుకు వాస్తుగా పెట్టలేదు? మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. కేసీఆర్ అంత వాస్తు చూసేటోడు మళ్ళీ ఎవరు తెలంగాణ పుట్టరేమో. కేసీఆర్ అసలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఏమైనా పూజలు చేసిండా అమ్మ తెలంగాణలో? ఏమైనా యాగాలు చేసిండా? ఓకే, కేసీఆర్ పెట్టిన తర్వాతనే కదా మార్పు ఒక్కటే వీడు చేసుకుంటుండు. ఆ మార్పు కూడా వానికే అరిష్టం, మాకు కాదు అది. అది అన్ని విధాల అన్ని పూజలు చేసి అన్ని చేసిన తర్వాతనే ఓపెన్ చేపించారు. వీడు మార్పు ఏం లేదు, కేసీఆర్ చేసిన దాంట్లో ఆడపోయి చిన్నగా పోయి రిపేరింగ్ చేసి అది మార్పు అంటుంది. అదే మార్పు రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 1 year లో ఏదైనా కొత్త భవనం కట్టిండా? నేను అడిగేది, ఒక గజం భూమి కొని కొత్త భవనం కట్టిండా? కొత్తది ఏమైనా చేసిండా? మార్పులో ఏం మార్పు చేసినావు? మార్పు ఒక్కటే చేసిండు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి బ్యాగులు పంపించడం, ప్రతి నెల మోదీ గాని కాలు పోయి మొక్కేసి వానికి కూడా పంపించడం. వీడు చేసిన పనికి ఇదే మార్పు. మరి బీఆర్ఎస్ హయాంలో మోదీ గారు కాలు మొక్కలేదు ఎందుకు? మొక్కినట్టు మేమే ఉంటుంటాం. ఇప్పుడు మొక్కుతున్నాడు కాబట్టి వాడున్నాడు, మేము మొక్కలేదు. మోదీ ఏమేం చేయాలనో అవన్నీ, ఎంత చేయాలనో కేసీఆర్ని అనగదొక్కాలనో అంత చేసిండు. కానీ కేసీఆర్ ఎవరి ముందు లొంగేటోడు కాదు. తెలంగాణ తీసుకొని వచ్చిందంటే కేసీఆర్ ఈ రోజు అట్లా లొంగినుంటే కవిత పోకపోతుండే లోపలికి. ఇన్ని మళ్ళీ మా బీఆర్ఎస్ఏ ఉంటుండే. వాని కాలు మొక్కాల్సిన కర్మ తెలంగాణలో ఎవరికి లేదు. వానికి రేవంత్ రెడ్డి గారికి కాలు మొక్కుకొని గుంపు మేస్త్రి ఇంకా వాని గవర్నమెంట్ నడిపించడానికే మోదీకి, రాహుల్ గాంధీకి
అంటే ఇప్పుడు కవితక్క విషయం మీరు చెప్పారు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది. కవితక్క ఇన్ని రోజులు కూడా జైల్లో ఉండి ఒక లిక్కర్ కేసులో, మరి ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు బయటకు వస్తుంది మరి మళ్ళీ రాజకీయాల్లోకి. అంటే మరి ఏ ఉద్దేశంతో వస్తుంది ఏంటి అనే ఇదిలో కూడా ప్రజలు ఏ ఉద్దేశంగా అంటే ఒక లీడర్ ఆమె ఈయనలాగా గుంపు మేస్త్రిలా కాదు కదా, గుంపు మేస్త్రిలా కాదు ఆమె ఒక లీడరు, ఒక శక్తి. ఆమె తెలంగాణలో ఉద్యమాలలో పాల్గొన్న ఒక ఝాన్సీకి రాణి. ఆమె బయటికి ఎందుకు రాదమ్మా? అంటే ఓపెన్ గా అంటున్నారు ప్రజలు. ఏమంటున్నారంటే ఇప్పుడు బయటికి వస్తున్నారు అంటే మళ్ళా కుటుంబం అంతా కలిసి కాంగ్రెస్ ని అనగదొక్కడానికే ప్లాన్లు వేస్తున్నారు. కాంగ్రెస్ ను అనగదొక్కడం కాదు, బొంద పెట్టేస్తాం కాంగ్రెస్ ను. అనగదొక్కడం ఏం లేదు, బొందనే పెడతాం. ఎందుకంటే 50 సంవత్సరాల కింద ఏం బీకలేదు, 1 year లో ఏం బీక్తలేడు వీడు. ఇంకా 3 ఏళ్ళ 2 నెలల్లో ఉంటాడు పోతాడు. మళ్ళా మాకు 50 సంవత్సరాలది ఉంటది. మళ్ళీ అవన్నీ పూర్తి చేయాలంటే, మళ్ళీ తెలంగాణ తల్లికి సొమ్ములన్నీ పెట్టాలంటే మళ్ళీ అందరు రావాల్సిందే. బీఆర్ఎస్ ఉంటది, కాంగ్రెస్ ను బొంద పెడతాం. అనగదొక్కేది ఏం లేదు, బొందనే పెట్టేస్తాం. మళ్ళా ఒక 50 సంవత్సరాల వరకు కాంగ్రెస్ కనుమరుగైపోతుంది. అది రేవంత్ రెడ్డి RSS మనిషి కాబట్టి అదే కప్పుకొని వాడు పని చేస్తున్నాడే. అందుకు ఈ రోజు సీనియర్స్ అందరిని తొక్కి కాంగ్రెస్ ను అనగదొక్కడానికి ఒక రేవంత్ రెడ్డి RSS మనిషి ముఖ్యమంత్రిని చేసిండే మోదీ. ఇప్పుడు ఇది మొన్నటి వరకు కూడా చాలా హాట్ టాపిక్ గా ఉంది తెలంగాణ రాష్ట్రంలో లగచర్ల ఘటన. మరి ఆ లగచర్ల ఘటనలో ఫార్మా కంపెనీ తెస్తానని కూడా ఆ ఊరు ప్రజలను కూడా మస్తు మందిని కొట్టించడము, జైల్లో పెట్టడము, రైతులందరూ వాళ్ళు పారిపోవడం కూడా ఇళ్లలోకి వెళ్ళి అట్లా చాలా ఉన్నారు. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ప్రజలకు ఇబ్బంది అయ్యే పని నేను ఏది చేయనని మళ్ళీ రిటర్న్ తీసుకోవడం కూడా రిటర్న్ ఎందుకు తీసుకోవడమ్మా? ఆయన కొట్టిపిస్తాడు, సంపిస్తాడు, మళ్ళీ పోయి వాళ్ళ కాళ్ళు మొక్కుతాడు. ప్రజలందరూ అంత కళ్ళు మూసుకొని పిచ్చోళ్ళు ఎవరు లేరు. లగచెర్లది వాళ్ళ తమ్మునికి అప్పచెప్పి అక్కడ ఫార్మా కంపెనీ చేద్దాం అనుకున్నాడు. కొన్ని 100,000 ఎకరాలు తీసుకుందాం అనుకున్నాడు. వేరే దగ్గర జాగలేదా? అక్కడనే ఎందుకు చేస్తున్నాడు? అక్కడనే ఎందుకు చేయాలి? తెలంగాణలో ఎక్కడ ప్లేస్ లేదా? ఎక్కడ ప్లేస్ లేదా తల్లి? ఆ ప్లేస్ ఉన్న దగ్గర గవర్నమెంట్ ప్లేస్లు ఎన్నో ఉన్నాయి కదా. అక్కడనే వాళ్ళ భూములు, పండించే భూములు. తొండలు తిరుగుతాయి అంటాడు, ఆ పాములు తిరుగుతాయి అంటే ఒక పిల్ల వీడియో చేసి చూపించింది చూడు, ఇక్కడ తొండలు తిరుగుతున్నాయి యారా నాయన రేవంత్ రెడ్డి అని చూపించింది. ప్రజలు ముఖ్యమంత్రిని ఎట్లాంటి భాషలు మాట్లాడొద్దో అగౌరవపరిచి మాట్లాడే విధంగా తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఈరోజు ఒక ముఖ్యమంత్రి పదవికి వాల్యూ లేకుండా చేసిండు గుంపు మేస్త్రి. ఈ రోజు మేము 10 years బాపు కేసీఆర్ చేసినప్పుడు అసలు ఎవరు ఇంత అగెనెస్ట్ ఏ గవర్నమెంట్ లో ఇండియా లెవెల్లో ఏ ముఖ్యమంత్రికి ఇంత తొందరగా అగెనెస్ట్ పబ్లిక్ కాలేదమ్మా. ఎందుకంటే వీడు చేసే పనులు ప్రతి ఒక్కరిని మంచిగున్న దగ్గర పోయి వాళ్ళను డిస్టర్బ్ చేయడం, వాళ్ళ ఇండ్లు కూలగొట్టడము, వాళ్ళ భూములు లాక్కోవడము వీని పని ఒకటి. ఎందుకంటే వాడు రియల్ ఎస్టేట్లలో పని చేసుకున్నాడు గుంపు మేస్త్రి. ఎంత అయితే అంత భూమి గుంజుకోవడం చేసుకోవడం, అది ఆ పని వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ ఫ్యామిలీ. మీరు ఇంతకుముందు కూడా అన్నారు, మీరు ఏంటంటే కుటుంబ పాలన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, మేం చేయలేదు. వీళ్ళందరూ ఉద్యమాలలో పాల్గొని ఉద్యమంలో చేసి తెలంగాణ తీసుకొచ్చిన బిడ్డలు హరీష్ రావు, KTR, కవితక్క, ఇంకెంతో మంది ఉన్నారు వాళ్ళందరూ. కానీ ఈ రోజు వాళ్ళ తమ్ముళ్ళు ఎక్కడైనా కనిపించి ఒక కార్పొరేటర్ కాదు కదమ్మా, ఒక వార్డ్ మెంబర్ కాదు వాళ్ళ తమ్ముళ్ళు, అట్లాంటి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు ఈ రోజు. అది కనిపిస్తలేదా? మళ్ళీ మీడియా ఎందుకు చూపిస్తలేదు నాకు అర్థమవుతలేదు. మీడియా వాళ్ళకి అందరికి పంపిస్తున్నట్టున్నాడు గుంపు మేస్త్రి. మళ్ళీ ఏంటివి డబ్బులు ఇంకేం పంపిస్తాడు, బ్యాగులు పంపిస్తాడు. మళ్ళీ మీడియా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు మీడియా వాళ్ళు ఎందుకు వస్తలేరు ముందుకు? కేసీఆర్ మీద ఉన్నంత మాట్లాడినంత ఈ రోజు రేవంత్ రెడ్డి మీద ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ప్రశ్నిస్తలేరు? బ్యాగులు పంపిస్తున్నట్టున్నాడు. నేను మీకు మీ మీడియాలోనే ఓపెన్ గా చెప్తున్నా, మీడియా వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు? వాళ్ళ తమ్ముళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ తమ్ముడు ఒక కార్పొరేటర్ కాదమ్మా, మాలాగా ఒక స్టేట్ లెవెల్ పొజిషన్ కూడా లేనోళ్ళు ఈ రోజు వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ 7 మంది అన్నదమ్ముళ్ళు, వాళ్ళు 7 మంది ఎక్కడెక్కడ ఏమేమి ఎన్నెన్ని ఆస్తులు కూడగొట్టిండ్రు ఈ 10 నెలల్లో 1 year లో. వాళ్ళ దీమని చెప్పండి, వాళ్ళ ఆస్తులు ఎన్నెన్నో వచ్చినాయి. అంటే అప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీడియా మరి తప్పులు ఎత్తి చూపింది. అప్పుడు ఖచ్చితంగా రోజు గుంపు మేస్త్రే వాళ్ళని అది చేస్తుండే. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీడియాని కొనేసిండ. మళ్ళీ కొన్నాడు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి అయినాడు. అవన్నీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు కాబట్టి ఈ రోజు ఎందుకు ఎక్కడ పోయినాయి మీడియా ఛానల్ అన్ని ఇట్లా ప్రజలలో తిరిగిండు. అప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ అన్ని వీడియో యూట్యూబ్ ఛానళ్ళ నుంచే వాడు వచ్చిండు మొత్తం. మరి KTR గారే మొత్తం దాదాపు 34 ఛానళ్ళు, 36 ఛానల్. KTR కి 34 ఉంటే రేవంత్ రెడ్డికి 200 ఉన్నాయి.
కేటీఆర్ ఇప్పుడు చేసుకున్నాం మేము. మా బీఆర్ఎస్ కార్యకర్తలే కేటీఆర్ కు మేము చెప్పేది వినమ్మా. మేము బీఆర్ఎస్ కార్యకర్తలమే మేము సోషల్ మీడియాలో ఉంటాం. కేటీఆర్ ఎప్పుడు మీడియాలో అట్లా కొనుక్కున్నట్లే మేమే ముఖ్యమంత్రి మళ్ళా కేసీఆర్ ఉంటుండే. ఏం పనులు చేయకుండా ఈ వీడియోలు యూట్యూబ్లలో పొలాలలో తిరుక్కుంటా అక్కడిక్కడ తిరుక్కుంటా పనులేని మంగళోడు పిల్లి తలకాయ కొరికినట్టు వీనట్లు ఉంటాడు రేవంత్ రెడ్డి. అట్లాంటోడు కాబట్టి ఈ రోజు వచ్చిండు. మేము ప్రగతి చూపించినాం 10 సంవత్సరాలు. ఇట్లా స్లోగా పోయినుంటే మేము ఎక్కడనో అదే గుంపు మెస్తీ 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనే ఉంటుండే. ఈ రోజు తెలంగాణ నంబర్ 1 కాకపోతుండే. అన్నిట్లో నంబర్ 1 ఉన్నది. తెలివిలేదు వానికి, చదువు రాదు, ఎంత అని చెప్తా వానికి అన్ని తెలుసు కానీ ఒట్టి కొరుతున్నాడు అంతే. కేసీఆర్ పేరు తీసుకోకుండా రోజు కేసీఆర్ పేరు తీసుకుంటాడు. పొద్దున్న లేస్తే రాత్రి వండే వరకు. అంటే అది భక్తి కూడా. కేసీఆర్ మీద భక్తి ఉన్నది కాబట్టి ఈ రోజు సీఎం అయిండాడు రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ తిట్టుకుంటున్నాడు రోజు. ఇప్పుడు మనం చూడమ్మా, ఎంత శత్రువు అయినా కానీ మనం డైలీ వాడిని గుర్తు చేసినామంటే దేవుడే. ఇప్పుడు మనము డైలీ మన పనులు మనకు చాలా ఉంటాయి. రేవంత్ రెడ్డికి ఏం పని లేదు, కేసీఆర్ జపం. పొద్దున్న లేస్తే రాత్రి వరకు కేసీఆర్ చెప్పు. మరి బీఆర్ఎస్ నాయకులు కూడా మరి రేవంత్ రెడ్డి మీదే రోజు మాట్లాడుతున్నారు. రోజు ఎందుకు మాట్లాడతాం అమ్మా, మాకు వేరే పనులు చాలా ఉన్నాయి. రోజు ఏం మాట్లాడము. ఇట్లా ఏదో మీడియాలలో పిలిచినప్పుడే మాట్లాడతాను నేను. అట్లాంటి వేస్ట్ గాని గురించి మాట్లాడేంత టైం కూడా మాకు లేదంటారు. అట్లా టైం ఉంటే నేను చెప్తున్నా కదా, ఈ 10 సంవత్సరాలు వీడు ముఖ్యమంత్రి కాకపోతుండే. మా ముఖ్యమంత్రికి ఇట్లా అధికారం ఇచ్చినుంటే మేము ఎప్పుడో వీడిని తొక్కి పారేస్తుంటాం. ఈ రోజు మా ముఖ్యమంత్రిని తెలంగాణ తెచ్చిన ఆయన అంటున్నాడు కాబట్టి బాధకు మేము వచ్చి ఇక్కడ మీడియాలలో మాట్లాడాల్సి వస్తున్నది. లేకుంటే మేము ఎప్పుడన్నా కనిపించినామా? మరి రేపు విజయోత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్ గారికి కూడా ఆహ్వానము వస్తుంది అని కూడా ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజం అంటారు? వెళ్తారంటారా కేసీఆర్ గారు? కేసీఆర్ వెళ్తారా అంటే మళ్ళీ ఆమె అన్ని సొమ్ములు ఇప్పుకున్నాక కేసీఆర్ పోమంటే ఎట్లా పోతాడమ్మా? అన్ని సొమ్ములు పెట్టినాయన ఆయన. నువ్వు గిరివిగట్ల తీసుకుపోయి పెట్టినాక ఆమె నువ్వు అంటారు కదా, తల్లిని మొత్తం సొమ్ములన్నీ తీసేసి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర పోయి పెట్టేసిండు. అన్ని సొమ్ములు ఇప్పి తల్లిని రమ్మంటే ఇనాగ్రేషన్కి వస్తారా ఎవరన్నా? నా వరకు నాకు కేసీఆర్ గారు వస్తారో పోతారో పోరో నేను చెప్తున్నా. మనం మన సొమ్ములన్నీ తీసి గిరివిగట్ల పెట్టి పెళ్లికి పోమంటే పోతామా మనము? మనం ఆడవాళ్ళమే చెప్తున్నామా. మనకు ఒక నగ లేకపోతే పెళ్లికి పోతామా మనము? ఏ పెళ్లికైనా అటెండ్ అవుతామా? తెలంగాణలో కాకుండా ఎక్కడైనా ఒక మహిళ అన్ని సొమ్ములన్నీ తీసేసారు. ఇప్పుడు తెలంగాణ తల్లి ఆమెను ఇనాగ్రేషన్ కు కేసీఆర్ రమ్మంటే వస్తాడా? మరి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ప్రతి మహిళా కార్యకర్త కూడా ఆ తెలంగాణ తల్లి మార్పులలో అంతా ఇదే ఒరిజినల్ గా ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మంచి పాజిటివ్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ సొమ్ములు సంపాదించుకోవాలి కదా. వాళ్ళు కూడా ఒక వాళ్ళు ఆడవాళ్ళు అనేది మర్చిపోయారు తల్లి. కాంగ్రెస్ లో ఆడవాళ్ళు ఎక్కడున్నారో ఏమున్నారో, ఆమె సుజాత ఇంకో ఇక్కడ ఎవడెవరో ఒరుతా ఉంటారు. మళ్ళీ వాళ్ళకి కనిపిస్తలేదేమో. అంటే ఆమె సొమ్ములన్నీ తీసుకొని వీళ్ళు చేపించుకుంటున్నారు. తెలంగాణ తల్లి సొమ్ములన్నీ తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు చేపించుకుంటారు కాబట్టి ఆమె నంగా చేసి నిలబెట్టేసిర్రు. ఆమెను ఇనాగ్రేషన్ కి రమ్మంటే కేసీఆర్ వస్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, కేసీఆర్ వస్తారా? తీసుకుపోయి అన్ని పెట్టేసిన తర్వాత ఆమెకి ఏం లేకుండా ఆమె నిలబెడితే ఎక్కడికించి వస్తాడు కేసీఆర్? అట్లా అంటారా? అంతే. మళ్ళీ ఓకే, ఇప్పుడు మీ పర్సనల్ గా నేను కొన్ని అడగాలనుకుంటున్నాను. అడగండి అమ్మా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజుల గారి ప్రయాణం ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది? నాది 2014 తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను జాయిన్ అయినమ్మా. మా మమ్మీ అంటే మా అమ్మ రేణుకాబాయి బొంతపల్లి సిరిగిరి ఉంటే పెళ్లి కానప్పుడు తన ఉద్యమకారురాలు మమ్మీ 1969లో. అయితే ఇది వంశపారంపర్యం నుంచి వస్తుంది. అది బ్లడ్ లో వచ్చింది. నేను కూడా అనుకోకుండా వచ్చిన. నేనేమి లీడర్ నైతా అని చెప్పేసి అనుకోకుండా మా ఏరియాలో ఎంఐఎం మేము ఉండేది జామీ నిజామియా దూద్బౌల్ కాబట్టి బాపు కేసీఆర్ జామీ నిజామియాకు, ఎందుకంటే తనను ప్రతి అణువు నేను ఎందుకు తలుచుకుంటా అంటే ఫస్ట్ సీఎం అయిన తర్వాత ఒక మైనార్టీలకు అక్కడ మదర్సా ఉన్నది, దానికి 15 కోట్లు ఇచ్చిండు. ఏ సీఎం ఇయ్యలేదు ఇప్పటి వరకు, ఏ సీఎం ఇయ్యలేదు. కాబట్టి మా ఇంటి ముందే కేసీఆర్ బాపు పోయినరు. అమ్మ కూడా అందులో ఉన్నది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను 2014లో జాయిన్ అయినా. మీరు ఇనాయత్ అలీ బాక్రీ అని సెట్వెన్ చైర్మన్ తన ఆయన ఆధ్వర్యంలో నేను June 2కే జాయిన్ అయినా. మనకు తెలంగాణ వచ్చిన రోజే నేను జాయిన్ అయినా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పయనం వెనకనే తెలుస్తుంది, నీళ్ళు కూడా వెనకకి తిరిగి చూడలేదు తల్లి. నేను ఏ పదవి నాకు అవసరం లేదు. నాకు బాపు కేసీఆర్ తెలంగాణ తీసుకొని వచ్చిండు, అదే మాకు గొప్ప. నేను ప్రతి ఇంటర్వ్యూలో నన్ను అడిగిన వాళ్ళకి అదే చెప్తా. ఓల్డ్ సిటీ మేడం మీరు ఎందుకు చేస్తారని చాలా మంది వరకు నాకు భవన్లో కూడా అంటారు. ఏమి అక్కడ ఆశించేది నాకు ఏ ఆశ లేదు. నాకు తెలంగాణ తెచ్చినందుకు మాకు ఆయన, మా పిల్లలు, మేము, నా పిల్లలు కూడా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాడు ఇప్పుడు 20 సంవత్సరాలు, వాడు కూడా యూత్ లో ఉన్నాడు.
జాగృతిలో కూడా ఉన్నాడు, మళ్ళీ నాయంబడి కూడా ఉంటాడు బాబు. కాబట్టి మేము అన్నకు హరీష్ అన్నకు అందరికి నాకు బాబుని చూపిస్తా. నా తర్వాత నా పిల్లలు తెలంగాణకు మేము చచ్చే వరకు పనిచేస్తాం. తెలంగాణ తెచ్చినందుకు మాకు పదవుల కోసం BRS లోనే ఉంటాం, చచ్చే వరకు ఉంటాము. ఈ తెలంగాణను స్టేట్ మార్చేంత దమ్ము ఎవరికైతే లేదు కదా తల్లి, ఆ దమ్ము ఎవరికి లేదు. కాబట్టి మేము చచ్చే వరకు అందులోనే ఉంటాం. బాపు అయితే మాకు దేవుడు. ఎందుకంటే చాలా మంది కించపరిచి బాపుని ఎట్లా అన్నారు, మా ఓల్డ్ సిటీ అని కాదు, నేను చదివే కాలేజీలో కూడా చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఉంటుండే, చాలా మంది బతుకమ్మ ఈ మన బోనాలు వీటిని మేము ఫెస్టివల్ కు మేము చేసుకునేటప్పుడు ఎక్కిరిచ్చేవాళ్ళు. ఈ పెండని ముట్టుకుంటారు, బతుకమ్మలు, బోనాలు, పసుపు బాగా. అప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్ అయ్యి నేను బాగా ఏడ్చేదాన్ని. అప్పుడు కూడా ఎందుకు ఇట్లా అంటారమ్మా అంటే, వాళ్ళు అంటారు బిడ్డ వాళ్ళని వదిలిపెట్టు, మనదేందో మనం చేసుకోవాలి. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత గల్లా ఎగరేసి చెప్పుకుంటా. అందుకే నేను నా యాస భాష నేను ఏదున్నా నేను పక్క తెలంగాణ అని చెప్తా. తెలంగాణ బిడ్డను. అందుకనే నేను బాపుకు అసలు నేను చెప్తున్నా కదా, ఆయనకు నేను అసలు బ్లడ్ ఆర్ట్ చేయించిన. నెక్స్ట్ ఇప్పుడు బర్త్డేకి ఇద్దాం అనుకుంటున్నా, లేకుంటే 2-3 బ్లడ్ ఆర్ట్ చేయించిన. ఇంకా అది ఇచ్చే అవకాశం నాకు దొరకలేదు. బాపుకు ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మరి చాలా క్లియర్గా కూడా చెప్పారు. ఇంతకు ముందు తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ ఏంటి, ఆ తెలంగాణ తల్లి ఇంతకు ముందు తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ తల్లి ఏంటి, ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన BRS తరఫున, అందులో కేసీఆర్ గారి తరఫున మీ పాత్ర ఎంత రేంజ్లో ఉండబోతుంది అనేది మీరు క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా హిట్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు కూడా. చూసారు కదా మరి మంజుల గారి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.